హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మారిన పదవీ విరమణ వయస్సు, సంబరాల్లో ఉద్యోగులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంబంధించి ఇప్పుడే ఒక అత్యంత సానుకూలమైన మరియు ఆనందదాయకమైన వార్త వెలువడింది. రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై ఒక కీలకమైన చర్చ జరిగింది. ఇది లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును మార్చబోతోంది. సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే వారికి ఉన్న సదుపాయాలను ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల వారికి కూడా వర్తింపచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అడుగు వేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎస్యుస్, వివిధ కార్పొరేషన్లు మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9 మరియు 10 షెడ్యూల్డ్ సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచాలనే ప్రతిపాదన మరోసారి బలంగా తెరపైకి వచ్చింది. ఈ చర్చ సారాంశం ఏమిటంటే, ఇప్పటివరకు ఈ సంస్థల్లో పనిచేసే వారికి రిటైర్మెంట్ విషయంలో ఉన్న కొన్ని అడ్డంకులను తొలగించి, అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యం. మరి ఈ రిటైర్మెంట్ వయస్సు పెంపునకు సంబంధించిన ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. దీనివల్ల ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున సంబరాలు మొదలయ్యాయి. ఈ నిర్ణయం యొక్క ప్రాముఖ్యతను పరిశీలిస్తే, గతంలో నేరుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వయస్సు పెంపు వర్తించగా, ఇప్పుడు కార్పొరేషన్లు మరియు షెడ్యూల్డ్ సంస్థల ఉద్యోగులకు కూడా అదే గౌరవం దక్కబోతోంది. ఈ కీలక అంశంపై సమగ్రంగా చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం కేవలం వయసు పెంపు అనే అంశం మీద కాకుండా దీనివల్ల ఉద్యోగులకు అందే వేతనాలు, భవిష్యత్తులో అందబోయే పెన్షన్లు మరియు రాష్ట్ర ఖజానాపై పడే అదనపు ఆర్థిక భారం వంటి అన్ని కోణాల్లోనూ లోతైన చర్చలు జరిపింది. ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం ఎలా చేకూర్చాలి అనేదే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశ్యం. కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు ఆచరణలోకి రాబోతున్నాయి. ఇది ఉద్యోగులకు లభించిన ఒక గొప్ప విజయంగా భావించవచ్చు. ఈ కమిటీ సభ్యులు ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమావేశమై వయసు పెంపు వల్ల కలిగే నష్టాలపై ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఉపసంఘం తన చర్చల అనంతరం ఒక పూర్తిస్థాయి సమగ్ర నివేదికను తయారు చేస్తోంది. ఈ నివేదికను ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గానికి సమర్పించినటువంటి తర్వాత ప్రభుత్వం అధికారికంగా తుది నిర్ణయాన్నయితే ప్రకటిస్తుంది. దీనివల్ల వేలాది మంది సీనియర్ ఉద్యోగులకు మరో 2 ఏళ్ల పాటు సేవలు అందించే అవకాశం మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని 9 మరియు 10 షెడ్యూల్డ్‌లో ఉన్న సంస్థలకు సంబంధించి ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఆ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు గత కొంతకాలంగా తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలని, తమ రిటైర్మెంట్ వయస్సును కూడా పెంచాలని కోరుతున్నారు. వీరి విన్నపాన్ని సానుకూలంగా పరిగణించిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచే దిశగా నిర్ణయం తీసుకుంది. అంటే 60 ఏళ్లు నిండిన వెంటనే విరమణ పొందాల్సిన అవసరం లేకుండా మరో 2 సంవత్సరాల పాటు గౌరవప్రదంగా ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఇది కేవలం ఉద్యోగులకే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఆర్థికంగా ఎంతో ఆసరాగా నిలుస్తుంది. ఈ పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెరగడం వల్ల అటు అనుభవం ఉన్న ఉద్యోగుల సేవలు ప్రభుత్వానికి అందుతాయి. ఇటు ఉద్యోగులకు అదనపు వేతనాలు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెరుగుపడతాయి. ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరియు ఇది ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడుతున్నారు. 910 షెడ్యూల్ సంస్థల పరిధిలోకి వచ్చే విద్యుత్ రవాణా మరియు ఇతర ముఖ్యమైన విభాగాల ఉద్యోగులు ఈ వార్తతో ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
కాబట్టి ఉద్యోగులు తమ కెరీర్‌ను మరో 2 ఏళ్ల పాటు కొనసాగించడానికి మానసికంగా సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది.